హైదరాబాద్ గాంధీ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. రసాధిపతి శని అవటం వల్ల దేశంలో కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తాయి. భయానక సంఘటనలు అలజలను కూడా సృష్టిస్తారు. నల్లని భూములు, నల్లని ధాన్యాలు కూడా ఫలిస్తాయి. నువ్వులు, నూనె గింజలు, అవిసెలు, మినుములు, ఉలవలు, నల్ల పెసలు కూడా బాగా ఫలిస్తాయి. వీటి ధరలు పెరుగుతాయి. నిలవదారులకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. సరిహద్దు ప్రాంతాలందు మాత్రం యుద్ధ భయము, ఆందోళనకర సంఘటనలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి ధరలు కూడా విపరీతంగా ఉంటాయి. సరుకు దొరకట కష్టమయ్యే పరిస్థితి గోచరిస్తున్నది. అనేక దౌర్జన్యాలు జరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాల యందు మాత్రం భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధించే పరిస్థితి సూచిస్తున్నది. సైన్యం, పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు. నూనె, నెయ్యిలకు గిరాకీ పెరుగుతుంది. నీరసాధిపతి బుధుడు అయినందువల్ల పచ్చల ధరలు పెరుగుతాయి. విప్ప చెట్లు బాగా ఫలిస్తాయి. ఇప్ప పువ్వు ధర పెరుగుతుంది. పెసలు లాభాలు వస్తాయి. నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు. నూతన పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి. రసవస్తువుల ధరలు పెరుగుతాయి. చింతపండు, పంచదార, బెల్లం అధికంగా దిగుబడి వచ్చటం వల్ల ఎగుమతులు చేస్తారు. బంగారం, వెండి, పాదరసం ధరలు పెరుగుతాయి. వీటిని నిల్వ చేయు వారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీకలో అమ్మకాలు జరుపుకునే పరిస్థితి సూచిస్తూ ఉన్నది. వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అవుతాయి. అనేక పరిశ్రమలు కూడా నెలకొల్పేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆక్వా రంగం, పౌల్ట్రీ రంగం మాత్రం వృద్ధిని సాధిస్తాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టుతుంది. ఇక సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పంచాంగ శ్రవణం అంటే నా రాశి ఎలా ఉంది, నా ఆదాయం ఎలా ఉంది, నా ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇవే చూస్తారు తప్ప అసలు ఉగాది అంటే అసలు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అనే విషయాల్ని మనం చూసుకోవాలి. వ్యక్తిగతంగా మాత్రం మన యొక్క జనన తేదీ, జనన సమయాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకి ఇది తప్ప రాశి ఫలాల్లో అలా ఉంది ఇలా ఉంది అంటే అన్ని రాశులకి జరగాలని లేదు. లేకపోతే ఒక మేషరాశికి బాగుంది, ఈ షష్ఠగ్రహ కూటమి ఉన్నది, ఆ కూటమి ఉన్నది, ఈ భయాలకు ఎవరు కూడా గురవక్కర్లా. ఎందుకంటే శాస్త్రము శాసిస్తుంది తప్ప శాస్త్రంలో మార్పుల వల్ల అనేక రకాలైనటువంటి డాక్టర్ డయాగ్నోసిస్ డిఫరెన్స్ ఎలాగో శాస్త్రులు జోస్యం చెప్పడం కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా భయాలకు గురవక్కర్లా. మన కృషితో మనం ప్రయత్నం చేసినప్పుడు అన్నీ కూడా మనకు సముచితంగా వస్తాయి. దీని అంతటికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి, భగవద్ ఆశీర్వాదము, ముఖ్యంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి. తర్వాత గురువు, దైవం నాలుగో వాడు. కాబట్టి మనం దయ్యాలకి, భూతాలకి భయపడకుండా భగవంతుడిని నమ్ముకుంటే మనకు సక్రమమైన మార్గాన్ని, అన్ని పదవుల్ని ఇస్తాడు.